నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒహియోలోని ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడని సీక్రెట్ సర్వీస్ ప్రకటనలో తెలిపింది. అర్ధరాత్రి సమయంలో సుత్తితో కిటికీ అద్దాలను పగలగొడుతుండగా నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించింది. ఓ వాహనాన్ని సైతం అతడు ధ్వంసం చేశాడని తెలిపింది. ఈ ఘటన జరిగిన సమయంలో జేడీ వాన్స్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఆయన వాషింగ్టన్ లో ఉన్నారని వెల్లడించారు. అయితే నిందితుడి పేరును అధికారులు వెల్లడించలేదు. అర్ధరాత్రి సమయంలో సీక్రెట్ సర్వీస్ అధికారులకు ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వెళ్లి చూడగా ఓ వ్యక్తి సుత్తితో కిటికీ పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించడానికి యత్నిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఆ వ్యక్తి వాన్స్ ఇంటి దారిలో వస్తుండగా సీక్రెట్ సర్వీస్ కు చెందిన ఒక వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు. ఈ దాడి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లక్ష్యంగా చేశారా లేదా ఆయన కుటుంబ సభ్యులపై జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్నట్లు ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్ హాజరు కాలేదని ఒక అధికారి తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ ప్రణాళిక అమలును వాన్స్ దగ్గర నుంచి పాల్గొన్నారు. నికోలస్ మదురోను శనివారం అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తరువాత అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, యుద్ధ మంత్రి పీట్ గెహెల్కెత్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ పాల్గొన్నారు. కాగా జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి ఒక తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామరుకి దగ్గరలోని ఓ గ్రామం. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970లో అమెరికాకు వలస వెళ్లారు. ఆ తర్వాత ఏల్ లా స్కూల్లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోగా వారికి 3 పిల్లలున్నారు. 2 కుమారులు ఇవాన్, వివేక్, కుమార్తె పేరు మిరాబెల్. భారత సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే ఉషా వారి పిల్లల పేర్లను కూడా అలాగే పెట్టారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఎందరి నుంచో ప్రశంసలు కూడా అందుకున్నారు. జేడీ వాన్స్ ఒహియో స్టేట్ యూనివర్సిటీ ఏల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. ఏల్ లా జర్నల్కు కొంతకాలం సంపాదకుడిగా ఉన్న ఆయన మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. వాన్స్ మొదట్లో రిపబ్లికన్ పార్టీలో ఉంటూనే ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శించేవారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఫిట్ కాదని కామెంట్స్ చేసేవారు. కొన్నేళ్ల క్రితం ఆకస్మిక మార్పులతో ట్రంప్ విధేయుడిగా జేడీ వాన్స్ మారిపోయారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.